అమరావతిలో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, మంత్రులు హాజరయ్యారు. 175 నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు. ఈ మాక్ అసెంబ్లీలో విద్యార్థి ప్రతినిధులు అన్ని తామై నడిపించారు. మాక్ అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా మన్యం జిల్లాకు చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, స్పీకర్గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరించారు. మాక్ అసెంబ్లీలో సామాజిక మాధ్యమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. 45,000 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. నమస్కారం. సభా నాయకులకు, ప్రతిపక్ష నాయకులకు మరియు సభలో వారందరికీ నా ధన్యవాదాలు. ఈ కుర్చీకి కుడి ఎడమలు ఉండవు. ప్రభుత్వం నుండి సరైన సమాధానాలు రాబడతాను. సభా గౌరవం కాపాడటం మనందరి బాధ్యత. ఇక సమయం వృధా చేయకుండా సభా కార్యక్రమాలను మొదలు పెడదాం. ఇప్పుడు క్వశ్చన్ అవర్ ప్రారంభం అవుతుంది. 241101 క్వశ్చన్ పై గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్న, ఈ సంవత్సరం ప్రభుత్వం ఎంతమంది రైతులకు విత్తనాలు మరియు ఎరువులు అందించింది అధ్యక్ష? దీనికి నా జవాబు అధ్యక్ష, 12 లక్షల మందికి. రెండో ప్రశ్న అధ్యక్ష, ఇటీవల వర్షాలు, తుఫానుల వల్ల పంటలు దెబ్బతిన్న ఎన్ని ఎకరాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది అధ్యక్ష? దీనికి సమాధానం అధ్యక్ష, 3.5 లక్షల ఎకరాలకు. మూడో ప్రశ్న అధ్యక్ష, రైతులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన కొత్త రైతు కేంద్రాలు ఎన్ని? దీనికి నా జవాబు అధ్యక్ష, మొత్తం 10 జిల్లా కేంద్రాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేణుమాధవ్ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను. గౌరవనీయ సభ్యులారా, విశిష్ట అతిథులారా, నాతోటి భాగస్వాములారా, భారత రాజ్యాంగ దినోత్సవం 2025 సందర్భంగా సమావేశమైన ఈ సభకు నేను ప్రొటెం స్పీకర్ గా లాంఛనంగా అధ్యక్షత వహిస్తున్నాను. ఈరోజు మన సభకు ఒక ప్రత్యేకమైన రోజు. మన శాసనసభ్యుల నుండి ఒక ప్రజాప్రతినిధిని స్పీకర్ గా ఎన్నుకోవడం ఈనాటి ప్రధాన ఎజెండా. స్పీకర్ పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిద్దాం. స్పీకర్ పదవికి నామినేషన్లు ఆహ్వానిస్తున్నాం. కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కె లోకేశ్వర్ రెడ్డి గారు గౌరవనీయులు కుమారి స్వాతి గారిని స్పీకర్ గా ప్రతిపాదిస్తున్నారు. ఈరోజు 175 నియోజకవర్గాల నుంచి చాలా ఎక్సర్సైజ్ చేసి ఎంపికై ఈ పోటీకి మీరందరూ కూడా మీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఈ మాక్ అసెంబ్లీలో మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మరొకసారి మిమ్మల్ని చూశాను. స్టూడెంట్ అసెంబ్లీ అదరగొట్టారు. మామూలుగా నేను అసెంబ్లీలో కూడా వాచ్ చేస్తూ ఉంటాను, మీరు మామూలుగా చెయ్యలేదు. మిమ్మల్ని చూస్తే ఇదే నేను ఎప్పుడూ కోరుకుంటాను. అసెంబ్లీ ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాం. చాలాసార్లు మా ఎమ్మెల్యేలకైతే నేను శిక్షణా కార్యక్రమాలు కూడా పెట్టా. కానీ చాలా తక్కువ సమయంలో మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ఇది చూస్తే వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మరొక్కసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ సంవత్సరం మనందరం కూడా ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క
సంవిధాన్ దివస్ ని జరుపుకోవాలని ఒక కార్యక్రమానికి పిలిపించాడు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం. దీనికి ఎందుకంటే ఒక బాధ్యత రావాలి, ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి, అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను స్కూల్కి వెళ్లే సమయంలో కూడా మాక్ అసెంబ్లీ ఉంటే బాగుండేది. అప్పుడే రూల్స్, పార్లమెంట్ ప్రొసీజర్స్ ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఉండేది. నాకు అవకాశం దక్కలేదు, మీకు ఈ రోజు అవకాశం దక్కింది. డెమోక్రసీ అనేది సర్వైవ్ అవ్వాలంటే దానికి ఒక డిసిప్లిన్, డెకోరం, రెస్పెక్ట్ చాలా చాలా అవసరం. శాసనసభకు వచ్చినప్పుడు ఎమోషన్స్ ఉంటాయి. ఒక బిల్ పైన మనకు చాలా ఎమోషన్ ఉంటుంది, లేదంటే ఒక క్వశ్చన్ పైన ఎమోషన్ ఉంటుంది, మాట్లాడాలనిపిస్తుంది, ఒక దశలో యుద్ధం చేయాలని కూడా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఒక డిసిప్లిన్, డెకోరం, రెస్పెక్ట్ ఉంటుందో అప్పుడే పార్టిసిపేటరీ డెమోక్రసీ అనేది ఏర్పడుతుంది. ఇదే రోజు అంటే 26 నవంబర్, కానీ 1949లో భారతదేశం మన రాజ్యాంగాన్ని అమలు చేస్తాం జరిగింది. ఎంతో చర్చలు జరిగినాయి, ఎంతో మంది కృషితో మన రాజ్యాంగం మనం ఏర్పాటు చేసుకున్నాం. మాక్ అసెంబ్లీలో విద్యార్థుల పర్ఫార్మెన్స్ బాగుందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం ఒక బాధ్యత అని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలన్నారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని మంత్రి లోకేష్ తెచ్చారని, ఈ పుస్తకంలో అనేక మంచి విషయాలున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. విషన్ ఉంటే సరిపోదని నిరంతరం శ్రమించాలన్నారు. ప్రతి ఒక్కరికి జీవితంలో సంక్షోభం వస్తుందని, దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. మాక్ అసెంబ్లీ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని మంత్రి లోకేష్ అన్నారు. ప్రాథమిక హక్కులే కాదు, ప్రాథమిక బాధ్యతలను విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. ఏటా విద్యార్థులతో ఇలాంటి మాక్ అసెంబ్లీలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో మోదీ పిలుపునిచ్చారని, అందులో ప్రజలందరూ భాగస్వామ్యం అవ్వాలని లోకేష్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యారంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడితే